Sahity's Institute of English and Soft Skills. Unique in service for more than 2 decades. Hi friends, I welcome back to my class. మనము ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సబ్జెక్టును చాలా రెస్పాన్సిబుల్గా అందించాలి. ఆ రెస్పాన్సిబిలిటీని ఈ వీడియో ద్వారా మరింత ఎక్కువగా తీసుకొని మీకు జస్టిఫై చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను. ఇప్పటికీ యూట్యూబ్లో 40కి పైగా వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. రకరకాలుగా ట్రై చేశాను. ఈ వీడియోను ఇంకాస్త మంచిగా క్వాలిటీగా రావడానికి ప్రయత్నం చేస్తూ మీకు అందిస్తున్నాను. అంతేకాకుండా ఈ వీడియో ద్వారా టెన్సెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఇటు స్పోకెన్ ఇంగ్లీష్కి కానీ రిటన్ ఇంగ్లీష్కి కానీ టెన్సెస్ అనేటువంటి అంశం లేకుండా ఎవరము ఏమీ చేయలేం. ముఖ్యంగా ఇది నేర్చుకునేటువంటి క్రమంలో చాలామంది ఇబ్బంది పడుతుండడం, అశ్రద్ధ కనపరుస్తుండడం, మధ్యలోనే వదిలేయడం, ఇలాంటి సమస్యలు చాలా మన అనుభవంలో తెలుసుకున్నాం. అలాంటిది ఏమీ లేకుండా చాలా బేసిక్ నుండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా కాంప్రహెన్సివ్గా మీకు అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది చాలా పెద్ద టాపిక్, ఒక వీడియో ద్వారా అందించడం సాధ్యం కాదు. ఇందులో 1 అవర్కు పైగా క్లాస్ ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి మొదలుకొని టాప్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. వీటిని పార్ట్స్గా అందిస్తాను. ఇది ఫస్ట్ పార్ట్. 12 టెన్సెస్లో 12 టెన్సెస్ ఇందులో అందించడం వీలు కాదు కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వరకు అందిస్తున్నాను. ఇటు రిటన్ ఇంగ్లీష్కు, స్పోకెన్ ఇంగ్లీష్కు, ఎగ్జామ్స్కు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అన్నింటికీ కూడా పనికొచ్చేటువంటి సమాచారాన్ని అయితే అందిస్తున్నాను. అంతేకాకుండా ఇవి స్టూడెంట్స్కు, ఎంప్లాయీస్కు, టీచర్స్కు, బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇన్ దిస్ వీడియో I would like to explain you about the topic tenses, which is most important for spoken English as well as written English. Let's begin our lesson. Friends, ఈ వీడియోలో ఇటు స్పోకెన్ ఇంగ్లీష్కు అటు రిటన్ ఇంగ్లీష్కు అత్యంత ముఖ్యమైనటువంటి టెన్సెస్ అనేటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా మరి? టెన్స్ అనగానే గుర్తుకు రావాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇది వెర్బుకు సంబంధించినటువంటి టాపిక్. టెన్స్ నేర్చుకుంటున్నాము అంటే వెర్బుని ఎట్లా యూజ్ చేయాలనేది నేర్చుకుంటున్నాం. వెర్బు లేకుండా టెన్స్ సాధ్యం కాదు. టెన్స్ లేకుండా వెర్బుని యూజ్ చేయడము వీలు పడదు. అందుకే టెన్స్, వెర్బు రెండింటిని కలిపి నేర్చుకుంటాం. ఇవి విడివిడిగా నేర్చుకోవడం అనేది అసలు సాధ్యం కాదు. అందుకే ఈ రెండింటిని ఇంటర్ డిపెండెంట్ అంటాం. అయితే భారత రాజ్యాంగము గుర్తించిన అన్ని భాషలలో వెర్బు లేకుండా సెంటెన్స్ సాధ్యమవుతుంది, కానీ ఇంగ్లీష్లో వెర్బు లేకుండా సెంటెన్స్ సాధ్యం కాదు. అందుకే వెర్బు చాలా ఇంపార్టెంట్. మరి ఈ వెర్బు 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ది వెర్బ్ ఆఫ్ స్టేట్. ఇది బీ ఫామ్స్తో సాధ్యమవుతుంది. సెకండ్ది వెర్బ్ ఆఫ్ పొసెషన్. ఇది హ్యావ్ ఫామ్తో సాధ్యమవుతుంది. థర్డ్ది వెర్బ్ ఆఫ్ యాక్షన్. ఇది కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్స్తో సాధ్యమవుతుంది. కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్స్. వీటిని V1 అని, V2 అని, V3 అని చెప్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. Pavan is a cricketer.
ఇందులో ఈజ్ అనేది వెర్బు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇది వెర్బ్ ఆఫ్ స్టేట్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. పవన్ హ్యాజ్ ఏ బ్యాట్. దీంట్లో హ్యాజ్ అనేది వెర్బు, ఇది వెర్బ్ ఆఫ్ పొసెషన్ అవుతుంది. థర్డ్ది పవన్ ప్లేస్ క్రికెట్. దీంట్లో ప్లేస్ అనేటువంటిది వెర్బ్ను సూచిస్తుంది, ఇది వెర్బ్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. సో బీ ఫామ్ కాబట్టి ఇది వెర్బ్ ఆఫ్ స్టేట్, హ్యావ్ ఫామ్ కాబట్టి ఇది వెర్బ్ ఆఫ్ పొసెషన్, ప్లేస్ కాబట్టి ఇది V1, ఇది వెర్బ్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. సో ఈ విధంగా ఈ 3 రకాల వెర్బ్స్ను ఈ విధంగా ఉపయోగిస్తాం. ఈ 3 రకాల వెర్బ్ను సెంటెన్సెస్లో కనుక యూజ్ చేసినట్లయితే ఇవి ఖచ్చితంగా వెర్బ్ అనేటువంటిది సబ్జెక్టుకు సంబంధించి తెలియజేస్తుంది. సెంటెన్స్లో వెర్బ్ ఉన్నప్పుడు వెర్బు సబ్జెక్ట్ యొక్క స్టేట్ను కానీ సబ్జెక్ట్ యొక్క పొజిషన్ను కానీ సబ్జెక్ట్ యొక్క యాక్షన్ను కానీ తెలియజేస్తుంది. సో మనము టెన్స్ అనగానే వెర్బ్ రిలేటెడ్, వెర్బ్ అనగానే సెంటెన్స్లో కనుక యూజ్ చేసినట్లయితే అవి ఏవైతే 3 విషయాలు తెలియజేస్తున్నాయో ఆ 3 విషయాలు సెంటెన్స్ ఉన్నటువంటి సబ్జెక్టుకు సంబంధించినవి. సో ఇప్పుడు ఎవరైనా వాట్ ఈజ్ ఎ వెర్బ్ అని కనుక ఎవరైనా అడిగినట్లయితే స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్, పొసెషన్ ఆఫ్ ద సబ్జెక్ట్, యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ వెర్బ్ అని చెప్పాలి. అదేవిధంగా మరి ఈ వెర్బు స్టేట్, పొసెషన్, యాక్షన్ అని అనుకున్నప్పుడు తెలియజేసేటువంటి ఈ విషయము బీ ఫార్మ్స్ ద్వారా, హ్యావ్ ఫార్మ్స్ ద్వారా, కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్స్ ద్వారా చెప్పినప్పుడు ప్రజెంట్ రిలేటెడ్గా, పాస్ట్ రిలేటెడ్గా, ఫ్యూచర్ రిలేటెడ్గా తెలియజేస్తుంది. దాన్ని మనము ఒక టైం బార్ కనుక తీసుకొని కనుక చూసినట్లయితే ఇది నౌ రిలేటెడ్ అంటే ప్రస్తుతానికి సంబంధించినది. ఇది బిఫోర్ నౌ రిలేటెడ్ అంటే ఇప్పటికంటే ముందు కాలానికి సంబంధించినది. ఇది ఆఫ్టర్ నౌ రిలేటెడ్ అంటే ఇప్పటి నుండి తర్వాత కాలానికి సంబంధించినది. ఇప్పటి కాలానికి సంబంధించినది అనుకున్నప్పుడు దీన్ని ప్రజెంట్ టెన్స్ అని, ముందు కాలానికి సంబంధించినది అనుకున్నప్పుడు ఇది పాస్ట్ టెన్స్ అని, తర్వాత వచ్చే కాలానికి సంబంధించినది అని అనుకున్నప్పుడు ఫ్యూచర్ టెన్స్ అని చెప్తాం. అంటే ఈ వెర్బ్స్ ద్వారా ప్రజెంట్ రిలేటెడ్ లేదా నౌ రిలేటెడ్, పాస్ట్ రిలేటెడ్ లేదా బిఫోర్ నౌ రిలేటెడ్, ఫ్యూచర్ రిలేటెడ్ లేదా ఆఫ్టర్ నౌ రిలేటెడ్గా ఈ వెర్బ్స్ అనేటువంటివి తెలియజేస్తాయి. అందుకే మనము టెన్స్ అని అనగానే చాలామంది ఏమనుకుంటారు, టైం అని అనుకుంటారు, కానీ టైం కాదు. అయితే మరి టైం అని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఈ టెన్స్ అనేది వెర్బ్కు సంబంధించినటువంటి టైం, నవ్వా, బిఫోర్ నవ్వా, ఆఫ్టర్ నవ్వా అని తెలియజేస్తుంది. అందుకే దీన్ని వాట్ ఈజ్ టెన్స్ అని అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటి అంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ టైం కాదు, ఓన్లీ టైం కాదు, టైమ్ ఆఫ్ అన్ యాక్షనే కాదు, టైమ్ ఆఫ్ ద స్టేట్, టైమ్ ఆఫ్ ద పొసెషన్ అని కూడా చెప్పొచ్చు. ఈ మూడింటిలో సింహభాగము యాక్షన్ అనేటువంటి దానికి ఉండడం వల్ల వాట్ ఈజ్ టెన్స్ అని అనగానే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ చెప్తాం, అంతే తప్ప మరొకటి కాదు. ఇంకొకటి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని చెప్పడం వల్ల ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, అంటే కాలము అనే ప్లేస్లో టెన్స్ అనేది రావడంతో అందరూ కూడా టెన్స్ అంటే టైం అని భావిస్తున్నారు. అంటే పరోక్షంగా టైమే, అది యాక్షన్ యొక్క టైం,
పొజిషన్ యొక్క టైం, స్టేట్ యొక్క టైం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ టెన్స్ అనేటువంటి దాని ద్వారా టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ సాధ్యమవుతుంది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. రమణ ఇది వెర్బ్ అవుతుంది, రైట్స్ ఏ లెటర్. ఇంకొకటి రమణ రోట్ ఏ లెటర్, ఇది కూడా వెర్బ్ అవుతుంది. రమణ విల్ రైట్ ఏ లెటర్. ఇక్కడ విల్ రైట్ అనేటువంటిది వెర్బ్ అవుతుంది. మీరు గమనించినట్లయితే ఈ సెంటెన్స్లో రైట్స్ అని, ఈ సెంటెన్స్లో రోట్ అని, ఈ సెంటెన్స్లో విల్ రైట్ అని, అంటే ఈ సెంటెన్స్కి ఈ సెంటెన్స్, ఈ సెంటెన్స్కి ఈ సెంటెన్స్ తీసుకున్నట్లయితే వెర్బులో చేంజెస్ కనపడుతున్నాయి. ఇది ప్రజెంట్ టెన్స్ను సూచిస్తుంది, ఇది పాస్ట్ టెన్స్ను సూచిస్తుంది, ఇది ఫ్యూచర్ టెన్స్ను సూచిస్తుంది. ముందు క్లాసెస్లో వీటి యొక్క వివరణ పూర్తిగా వస్తుంది. అంటే ఇది ప్రజెంట్ టెన్స్ అంటే ఇక్కడ టైమ్ ఆఫ్ యాక్షన్ ప్రజెంట్ టెన్స్ అని, ఇక్కడ పాస్ట్ టెన్స్ అంటే టైమ్ ఆఫ్ యాక్షన్ పాస్ట్ టెన్స్ అని, ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ టైమ్ ఆఫ్ యాక్షన్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వెర్బ్ యొక్క టైమ్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది తెలియజేయడంతో పాటు టైమును బట్టి లేదా టెన్స్ను బట్టి వెర్బ్ ఫామ్ కూడా చేంజ్ అవుతుంది. అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఈజ్ టెన్స్ అని కనుక ఎవరైనా అడిగినట్లయితే మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డెఫినేషను ద చేంజ్ in the form of the verb. The change in the form of the verb to express the time of action. So this is the original definition. So what is tense అని కనుక ఎవరైనా అడిగినట్లయితే the change in the form of the verb to express the time of an action. అంటే టైమ్ ఆఫ్ యాక్షన్ చెప్పడానికి వెర్బ్ ఫామ్లో ఉన్నటువంటి చేంజ్ ఏదైతే ఉందో దాన్ని టెన్స్ అని చెప్పాలి. సెంటెన్స్లో సబ్జెక్ట్ దగ్గర వాడేటువంటి పదాలకు సంబంధించి కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. ఇది సెంటెన్స్లో సబ్జెక్టుగా వచ్చేటువంటి పదాల అవకాశాలను పరిశీలించినట్లయితే మనకు 3 అవకాశాలు ఉంటాయి. ఒకటి నౌను, 2 ప్రొనౌను, 3వది నౌన్ ఈక్వలెంట్ లేదా నౌన్ ప్రేస్. అయితే నౌన్ అంటే నేమ్ రిలేటెడ్ వర్డ్, ప్రొనౌన్ అంటే నేమ్కు బదులుగా వచ్చేటువంటిది. ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్లో నేర్చుకున్నాము. ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాము. పూర్తి వివరాలు కావాలనుకున్నట్లయితే ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన వీడియోలు ఒకసారి చూడండి. ఇక నౌన్ ఈక్వలెంట్ లేదా నౌన్ ప్రేస్. అయితే నౌన్ను సింగిల్ వర్డ్గా కనుక యూజ్ చేస్తే అది నౌన్ అవుతుంది. సింగిల్ వర్డ్గా కాకుండా కొన్ని వర్డ్స్ యాడ్ చేస్తే కనుక యూజ్ చేసినట్లయితే అది నౌన్ ప్రేస్ అవుతుంది. ఎలాగో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. బాయ్ అన్నామనుకోండి, ఇది నౌన్ అవుతుంది, ఇది సింగిల్ వర్డ్గా యూజ్ చేస్తే. ఇక గ్రామాటికల్గా మనం వాడినట్లయితే బాయ్ని బాయ్గా వాడలేము, దీనికి ఆర్టికల్ సహాయం తీసుకొని యూజ్ చేయవచ్చు. ఆ బాయ్, అప్పుడు ఈ నౌన్ సింగిల్ వర్డ్ కాస్త డబుల్ వర్డ్ అయింది. అప్పుడు దీన్ని నౌన్ ఈక్వలెంట్ అని కానీ నౌన్ ప్రేజ్ అని కానీ అంటాం. ఇంకా కూడా వర్డ్స్ యూజ్ చేయవచ్చు యాడ్ చేస్తూ, అ గుడ్ బాయ్ అని కూడా యూజ్ చేయవచ్చు, ఇది నౌన్ ప్రేజ్ అవుతుంది. ఇంకా కూడా వర్డ్స్ యాడ్ చేయవచ్చు.
అ వెరీ గుడ్ బాయ్ అని కూడా చెప్పవచ్చు. ఇది కూడా నౌన్ ఫ్రేజ్ అవుతుంది. ఇంతటితో ఆగదు. ఈ నౌన్ ఫ్రేజ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలనుకున్నప్పుడు మనం ఇంకొక వీడియో ద్వారా నేర్చుకుందాము. ప్రస్తుతానికి మినిమం ఐడియా అయితే ఇస్తున్నాను. అయితే జనరల్గా నౌన్ ఫ్రేజ్ కనుక వచ్చినట్లయితే ఫస్ట్ నౌన్ వస్తుంది. ఈ నౌన్కి ఎడమ వైపున సెకండ్ వర్డ్ కింద యాడ్జెక్టివ్ వస్తుంది. ఇంకా థర్డ్ వర్డ్ కనుక రాయాల్సి వస్తే ఇక్కడ యాడ్వర్బ్ వస్తుంది. ఇంకా ఫోర్త్ వర్డ్ కనుక రాయాల్సి వస్తే ఇక్కడ యాడ్వర్బ్ వస్తుంది. ఇది మినిమమే అన్నమాట. ఒక మ్యాక్సిమం కావాలి అంటే నౌన్ ఫ్రేజ్ అనేటువంటిది ఒక పెద్ద విషయం. అది అక్కడ మనం తెలుసుకుందాం. అయితే ఈ నౌన్ ఫ్రేజ్ లేదా నౌన్ ఈక్వలెంట్ కూడా సబ్జెక్ట్ దగ్గర వస్తుంది. ఎందుకంటే మనము సెంటెన్స్ తీసుకొని ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ను ఐడెంటిఫై చేయండి అని అన్నప్పుడు కాస్త ఇబ్బంది పడేటువంటి విషయం మనం మన యొక్క పరిశీలనలో మన యొక్క అనుభవంలో తెలుసుకుంటున్నాం. అందుకే కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశానన్నమాట. ఇప్పటిదాకా అయినటువంటి క్లాసును మనం గమనించినట్లయితే మనం తెలుసుకున్నటువంటి విషయాలు, ఫస్ట్ ఇది టెన్స్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్. టెన్స్ అనేది వెర్బ్ అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి టాపిక్ అని. రెండవది వెర్బ్ అండ్ టెన్స్ ఆర్ ఇంటర్డిపెండెంట్. అవి ఒకదానికి ఇంకొకటి ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ రెండింటిని కలిపి నేర్చుకోవాలి లేదా అధ్యయనం చేయాలి. దే కెన్ బి స్టడీడ్ టుగెదర్. వాటిని విడదీసి నేర్చుకోవడం అనేది వీలు కాదు. ఇక మూడవది, ఇది టైమ్ ఆఫ్ యాక్షన్ తెలియజేస్తుంది. అంతేకాకుండా ద చేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద verb ఫ్రమ్ టెన్స్ టు టెన్స్. ఒక టెన్స్ నుండి ఇంకొక టెన్స్కి వెళ్ళినప్పుడు వెర్బ్ యొక్క ఫామ్ ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటి విషయము తెలియజేస్తుంది. సో మెయిన్గా ఈ అంశాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టెన్స్ అనగానే చాలామంది ఈజీగా తీసుకుంటున్నారు, కొంతమంది పైన నేర్చుకుంటున్నారు. సీరియస్గా తీసుకొని వాళ్ళు పైన నేర్చుకున్నటువంటి వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేక నిజ జీవితంలో అవసరానికి ఉపయోగించుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటూ టెన్స్కు గురవుతున్నారు, ఇబ్బంది పడడం మనం ఇంకా చూస్తున్నాం. ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా కానీ టెన్స్ రాని ఒకే ఒక కారణంతో ఇటు రిటన్ ఇంగ్లీష్లో కానీ స్పీకింగ్లో కానీ స్టడీస్లో కానీ వెనకబడిపోవడం మనం ఇంకా చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగు ప్రజానీకం. అది జరగవద్దు అంటే ఈ టెన్స్ను చాలా క్షుణ్ణంగా, తేలికగా, కాంప్రహెన్సివ్గా నేర్చుకుంటే మనకున్నటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. మనం ఇప్పటి వరకు టెన్స్ అనేటువంటిది వెర్బుని ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటి సబ్జెక్టును తెలియజేస్తుందని చెప్పి అనుకున్నాము. ఈ టెన్స్ అనేది ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. అందుకే టెన్స్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. ఆ 3 మెయిన్ టెన్సెస్ వచ్చేసి, ఒకటి ప్రజెంట్ టెన్స్, రెండోది పాస్ట్ టెన్స్, మూడోది వచ్చేసి ఫ్యూచర్ టెన్స్. ఇవి మనకు ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే సౌలభ్యం కోసం ఏం చేశారు అంటే ఈ ప్రతి టెన్స్ను 4గా విడగొట్టారు.
ఆ 4 సబ్ టెన్సెస్ ఏంటి అని అనుకున్నప్పుడు ఒకటి సింపుల్, 2 కంటిన్యూస్, 3 పర్ఫెక్ట్, 4th వచ్చేసి పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ 4 టెన్సెస్ కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి, పాస్ట్ టెన్స్లో ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో ఉంటాయి. ఒకసారి ఆ 12 టెన్స్లను అంటే టోటల్గా 3 మెయిన్ టెన్సెస్, 4 సబ్ టెన్సెస్, 3 4s are 12. సింపుల్ తీసుకున్నట్లయితే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. కంటిన్యూస్ తీసుకున్నట్లయితే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ తీసుకున్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ తీసుకున్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 12 టెన్సెస్కు వెర్బ్ ఎలా ఉంటుందనేది మనం నేర్చుకుంటాము. వాటిని వెర్బ్ ఫార్ములాస్ అని, వెర్బ్ ఫార్ములా అని, వెర్బ్ స్ట్రక్చర్స్ అని చెప్తాం. అవేంటో ఇప్పుడు నేర్చుకుందాం. మొదటి రకము సింపుల్. ఈ సింపుల్ తీసుకున్నట్లయితే ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, అలాగే పాస్ట్ టెన్స్లో ఉంటుంది, అలాగే ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ టెన్సెస్ ఫార్ములా కూడా కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్స్తోనే సాధ్యమవుతుంది. అయితే ఇవి ప్రైమరీ టెన్సెస్ కాబట్టి మనకు కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్లో ఉన్నటువంటి ప్రైమరీ వెర్బ్సే వస్తాయి. ప్రజెంట్ టెన్స్లో V1 వస్తుంది, దీన్ని ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అంటాము. పాస్ట్ టెన్స్ అనగానే V2 వస్తుంది, ఇది సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అంటాము. ఫ్యూచర్ అనగా అందరూ V3 వస్తుంది అనుకుంటారు, ఎందుకంటే కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్స్లో V1, V2, V3లు ఉన్నాయి. అయితే అలా కాదు. ఫ్యూచర్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే షెల్ అయినా విల్ అయినా వస్తుంది, తర్వాత V1 వస్తుంది. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనగానే V1, సింపుల్ పాస్ట్ టెన్స్ అనగానే V2, సింపుల్ ఫ్యూచర్ అనగానే షెల్ ఆర్ విల్ ప్లస్ V1. ఇక సెకండ్ వచ్చేసి కంటిన్యూస్. సో గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ అనగానే ఖచ్చితంగా V1 ప్లస్ ఇంగ్ రావాలి. అంటే V1 ప్లస్ ఇంగ్ లేదు అంటే కంటిన్యూస్ సాధ్యం కాదు. ఇది కూడా ప్రజెంట్ టెన్స్లోను, పాస్ట్ టెన్స్లోను, ఫ్యూచర్ టెన్స్లోను వస్తుంది. అయితే మనము ఈ యొక్క ఫార్ములా ఏదైతే ఉందో వీటిని బై హార్ట్ చేయకూడదు. ఒక ప్రాసెస్ ప్రకారము ఈ ఫార్ములా అనేది క్రియేట్ అవుతుంది. చాలామంది వీటిని రాసేసుకొని 5 times అని 10 times అని రాస్తూ చదువుతూ బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకుంటారు కొంతమంది. అంత రిస్క్ అవసరం లేదు. చాలా ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చో ఈ క్లాస్ మీరు శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది. కంటిన్యూస్ అనగానే V1 ప్లస్ ఇంగ్ రావాలి అనుకున్నాం. అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో, పాస్ట్ కంటిన్యూస్లో, ఫ్యూచర్ కంటిన్యూస్ అన్నిట్లో కూడా ఉంటుంది. మరి అన్నిట్లో ఉన్నప్పుడు వేరియేషన్ తెలియదు కదా, అందుకే వీటి గురించి కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ మనము వెర్బ్గా వాడుతున్నాం కాబట్టి దీన్ని యాజ్ ఏ వెర్బ్గా దీనికి ఒక పేరుతో పిలుస్తాము, అదే ప్రజెంట్ పార్టిసిపుల్. అయితే మనకు వెర్బ్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ గుణము కూడా ఉందన్నమాట. అయితే ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ కంప్లీట్ కావాలి అంటే వెర్బ్ తోటే వస్తుంది. దీన్ని ఏమంటారంటే అర్ధపూర్తి ధర్మము అంటాం. అంటే ఒక సెంటెన్స్కు అర్ధపూర్తి ధర్మము అనేది వెర్బ్ ద్వారానే వస్తుంది. అయితే అన్ని వెర్బ్స్ ఈ అర్ధపూర్తి ధర్మాన్ని పాటించవు. అందులో 3 పాటించవు. ఒకటి ప్రజెంట్ పార్టిసిపుల్, 2 పాస్ట్ పార్టిసిపుల్, 3 టు ఇన్ఫినిటివ్. ఈ 3 అర్ధపూర్తి ధర్మాన్ని పాటించవు. అంటే అర్ధపూర్తి ధర్మాన్ని పాటించవు అంటే అర్థం ఏంటి? అవి టైమ్ ఆఫ్ యాక్షన్లు తెలియజేయవు, ఇండిపెండెంట్గా అంటే ఫ్రీగా వాడటం కుదరదు, అర్థాన్ని పూరించాలి అంటే సొంతంగా చేయలేవు. ఏం చేస్తాయి మరి? అర్థం ఇవ్వడం కోసము సహాయము తీసుకుంటాయి. అయితే గ్రామాటికల్గా ఈ సహాయము తీసుకొని అర్థాన్ని పూరించిన, టైమ్ ఆఫ్ యాక్షన్ తెలియజేయడానికి కుదిరిన
దాన్ని ఏమంటాము అంటే నాన్ ఫైనట్ వెర్బ్ అంటాం. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, టు ఇన్ఫినిటివ్, ఈ మూడింటిని నాన్ ఫైనట్ వెర్బ్స్ అని చెప్తాం. మరి ఇక్కడ నాన్ ఫైనట్ వెర్బ్ అనేటువంటి విషయం ఎందుకు గుర్తు తెచ్చుకోవాలి? ఇది సహాయం తీసుకుంటుంది అనే విషయము గుర్తు తెచ్చుకోవడానికి. అది నాన్ ఫైనట్ వెర్బ్ అనేటువంటిది హెల్ప్ తోటి అర్థం పూరించే విధంగా ఉంటుంది కాబట్టి ఈ హెల్ప్ అనేది బీ ఫార్మ్స్ ఇస్తాయి అని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క టెన్స్ ఫార్ములా రావాలి అంటే 2 పదాలతో వీలవుతుంది. ఒకటి V1 ప్లస్ ఇంగ్. V1 ప్లస్ ఇంగ్ స్వతహాగా వాడటం కుదరదు కాబట్టి హెల్ప్ తీసుకుంటుంది. హెల్ప్ బీ ఫార్మ్స్ ఇస్తాయి అంటే ఈ యొక్క స్ట్రక్చర్లో లేదా ఫార్ములాలో ఇటు బీ ఫార్మ్ ఉంటుంది, V1 ప్లస్ ఇంగ్ కూడా ఉంటుంది. మరి రెండు ఉన్నప్పుడు ఏది ముందు రావాలి, ఏది తర్వాత రావాలి అంటే V1 ప్లస్ ఇంగ్ ఏమో నాన్ ఫైనట్ వెర్బ్, సహాయం తీసుకుంటుంది. బీ ఫార్మ్స్ ఏమో ఫైనట్ వెర్బ్, సహాయం ఇస్తుంది. ఇలా 2 రకాల వెర్బులు కనుక ఉన్నట్లయితే ముందు ఫైనట్ వెర్బ్ రాసి తర్వాత నాన్ ఫైనట్ వెర్బ్ రాయాలి. అంటే సహాయం ఇచ్చేది ముందు రాసి సహాయం తీసుకునేది తర్వాత రాయాలి. ఆ కారణంగా ప్రజెంట్ టెన్స్ అనగానే ఏమొస్తుంది? బీ ఫామ్ కింద యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వస్తుంది. అంటే ఈ 3 రాయమని కాదు. సెంటెన్స్ తీసుకుంటే సబ్జెక్ట్ దగ్గర ఏది ఉందో దాన్ని బట్టి ఈ పదం అప్లికబుల్గా రావాలి. ఇందులో ఒకటి వస్తూ V1 ప్లస్ ఇంగ్ వస్తుంది. అదే పాస్ట్ టెన్స్ అనుకోండి, ఫస్ట్ బీ ఫామ్ అనుకుంటున్నాం కాబట్టి వజ్ కానీ ఓ కానీ రావాలి, వచ్చి V1 ప్లస్ ఇంగ్ వస్తుంది. ఇక తర్వాత ఫ్యూచర్ అనగానే ఇందాక చెప్పుకున్నాము షెల్ అయినా విల్ అయినా ఖచ్చితంగా రావాలి, వచ్చి బీ ఫామ్ అనుకుంటున్నాం కాబట్టి ఫ్యూచర్లో బీ వస్తుంది, తర్వాత V1 ప్లస్ ఇంగ్ వస్తుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? ప్రజెంట్ కంటిన్యూస్ అని గుర్తు తెచ్చుకున్నారు అనుకోండి. కంటిన్యూస్ అంటే V1 ప్లస్ ఇంగ్ రావాలి, V1 ప్లస్ ఇంగ్ నాన్ ఫైనట్ వెర్బ్, హెల్ప్ తీసుకోవాలి, హెల్ప్ బీ ఫార్మ్స్ ఇస్తాయి కాబట్టి ముందు బీ ఫామ్ తర్వాత V1 ప్లస్ ఇంగ్ వస్తుంది. ప్రజెంట్ టెన్స్ అనుకుంటున్నాం కాబట్టి యామ్, ఈజ్, ఆర్ V1 ప్లస్ ఇంగ్, పాస్ట్ కాబట్టి వజ్, ఆర్, వర్ V1 ప్లస్ ఇంగ్, ఫ్యూచర్ కాబట్టి షల్, ఆర్, విల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అని గుర్తు తెచ్చుకోవాలి. ఆ విధంగా ఫార్ములాను ఐడెంటిఫై చేసుకుంటూ తీసుకురావాలి తప్ప బాహెట్ చేయొద్దు. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ పర్ఫెక్ట్. ఇక్కడ పర్ఫెక్ట్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది V3 వస్తుంది. నో V3 నో పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ పాసిబుల్. ఇది కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో కూడా ఉంటుంది. అయితే ఈ V3 గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. సేమ్ V3 దీనికి కూడా వెర్బ్గా వాడినప్పుడు ఒక పేరు ఉన్నది. ఏంటి అంటే దానికి పేరు పాస్ట్ పార్టిసిపుల్. ఇందాక చెప్పుకున్నట్టుగా పాస్ట్ పార్టిసిపుల్ అనేది కూడా నాన్ ఫైనట్ వెర్బే అవుతుంది. ఇది కూడా హెల్ప్ తీసుకుంటుంది. ఈ హెల్ప్ అనేది హ్యావ్ ఫార్మ్స్ ఇస్తాయి. ఈ హెల్ప్ అనేటువంటిది హ్యావ్ ఫార్మ్స్ ఇస్తాయి. సో ఈ టెన్స్ యొక్క ఫార్ములా రావాలి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సహాయం ఇచ్చేవి ముందు రావాలి, సహాయం తీసుకునేది తర్వాత రావాలి. అందుకే ముందు హ్యావ్ ఫార్మ్స్ వచ్చి తర్వాత V3 వస్తుంది. సో ప్రజెంట్ టెన్స్లో హ్యావ్ ఫార్మ్స్ వచ్చేసి హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వస్తుంది, తర్వాత V3 వస్తుంది. తర్వాత పాస్ట్ టెన్స్ అనుకోండి, పాస్ట్ టెన్స్లో హ్యావ్ ఫార్మ్ వచ్చేసి హ్యాడ్, తర్వాత V3 వస్తుంది. అదే ఫ్యూచర్ అనుకోండి, ఫ్యూచర్ అయితే ఇందాక ఏమనుకున్నాము షెల్ అయినా విల్ అయినా రావాలి అనుకున్నాం కాబట్టి షల్, ఆర్, విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్ అనగానే V3 వస్తుంది. V3 పాస్ట్ పార్టిసిపుల్, ఇది నాన్ ఫైనట్ వెర్బ్. నాన్ ఫైనట్ వెర్బ్ కాబట్టి హెల్ప్ తీసుకుంటుంది, హెల్ప్ హ్యావ్ ఫార్మ్స్ ఇస్తాయి. అందుకే ముందు హ్యావ్ ఫార్మ్స్ తర్వాత V3. ప్రజెంట్ టెన్స్ కాబట్టి హ్యాజ్, ఆర్, హ్యావ్ ప్లస్ V3. పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ ప్లస్ V3. ఫ్యూచర్ టెన్స్ కాబట్టి షల్, ఆర్, విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. అయితే ఈ బీ ఫార్మ్స్ గురించి, ఈ హ్యావ్ ఫార్మ్స్ గురించి కూడా మనం వీడియో చేశాము. బీ ఫార్మ్స్ గురించినటువంటి వీడియో 10, 11, 12లో ఉంటుంది. హ్యావ్ ఫార్మ్స్కి సంబంధించి 13, 14, 15లో ఉంటుంది. ఆ వీడియోలు చూడకపోతే చూడండి, మీకు ఎంతో కొంత ఈ యొక్క వీడియోను అర్థం చేసుకోవడానికి లేదా ఈ యొక్క హ్యావ్ ఫార్మ్స్ను బీ ఫార్మ్స్ను కన్ఫ్యూజ్ కాకుండా అర్థం చేసుకోవాలంటే అవి మీకు హెల్ప్ చేస్తాయి. ఇక 4వది పర్ఫెక్ట్ కంటిన్యూస్. అది పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది పేరులోనే ఉంది. మీరు గమనించినట్లయితే
పర్ఫెక్ట్ ఉంది, కంటిన్యూస్ ఉంది. మనము ఇంతకుముందే నేర్చుకున్నాం, పర్ఫెక్ట్ విడిగా నేర్చుకున్నాము, కంటిన్యూస్ను కూడా విడిగా నేర్చుకున్నాం. ఆ రెండింటికి ఏదైతే మనము వాడామో ఆ రెండింటిని కలిపి కనుక వాడినట్లయితే ఈ 4వ రకమైనటువంటి వెర్బ్స్కు ఫార్ములా వస్తుంది. ఒకసారి చూద్దాం. మనం ఇందాక పర్ఫెక్ట్ అనగానే ఏమనుకున్నాము, పర్ఫెక్ట్ అనగానే V3 రావాలి, V3కి హెల్ప్ తీసుకుంటుంది. ఆ V3 హెల్ప్ తీసుకున్నప్పుడు అవి హ్యావ్ ఫార్మ్స్ వస్తాయి హెల్ప్గా అని అనుకున్నాం. సో పర్ఫెక్ట్ అనగానే V3 ప్లస్ హ్యావ్ ఫార్మ్. అలాగే కంటిన్యూస్ అనుకోండి, కంటిన్యూస్ అంటే ఏమనుకున్నాము, V1 ప్లస్ ఇంగ్ రావాలి అనుకున్నాము. ఈ V1 ప్లస్ ఇంగ్కు హెల్ప్గా బీ ఫార్మ్స్ వస్తాయి అని చెప్పుకున్నాం. సో టోటల్గా ఏమవుతుంది, 4 వర్డ్స్ వస్తాయి. అంటే ఫస్ట్ హ్యావ్ ఫార్ము, తర్వాత V3, తర్వాత బీ ఫార్ము, తర్వాత V1 ప్లస్ ఇంగ్. అయితే మన వాళ్ళు ఏం చేశారు అంటే ఇటు V3గా ఇటు బీ ఫార్మ్గా రెండింటికి పనికొచ్చేటువంటి బీను ఒకటి మనకు అందించారు. అంటే హ్యావ్ ఫార్మ్కి ఇటువైపు V3 కావాలి కాబట్టి బీ అనేది V3 అవుతుంది, V1 ప్లస్ ఇంగ్కి ఇటు బీ ఫార్మ్ కావాలి కాబట్టి బీ అనేది బీ ఫార్మ్ కూడా అవుతుంది. అంటే V3గా ఉన్నటువంటి బీ ఫార్మ్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, 2 వర్డ్స్ బదులుగా ఒక వర్డ్ తగ్గిపోతుంది. సో మనం ఈ ఫార్ములా కనుక రాసినట్లయితే ముందు హ్యావ్ ఫార్ము, తర్వాత బీను, తర్వాత V1 ప్లస్ ఇంగ్. అంటే బీన్ అనేది కామన్గా వస్తుంది అన్నిటికీ, V1 ప్లస్ ఇంగ్ అనేది అన్నిటికీ కామన్గా వస్తుంది. తేడా వచ్చేదల్లా హ్యావ్ ఫార్మ్. అంటే ఈ హ్యావ్ ఫార్మ్ యొక్క డిఫరెన్స్ తోటే ఇది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ టెన్స్ అంటే హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వస్తుంది, పాస్ట్ టెన్స్ అంటే హ్యాడ్ వస్తుంది, ఫ్యూచర్ టెన్స్ అంటే షల్ కానీ విల్ కానీ వచ్చి హ్యావ్ వస్తుంది. ఓకేనా. ఇక తర్వాత బీన్ రావాలి, అందుకే బీన్ రాసాము. తర్వాత V1 ప్లస్ ఇంగ్. అలాగే పాస్ట్ టెన్స్లో కూడా సేమ్, బీను V1 ప్లస్ ఇంగ్. దీంట్లో కూడా సేమ్, బీన్ రావాలి, తర్వాత V1 ప్లస్ ఇంగ్ రావాలి. అయితే ఈ 12 టెన్స్లు ఏవైతే ఇప్పుడు మనం నేర్చుకున్నామో మీరు కూడా ఇప్పుడు ఏ పద్ధతిలోనైతే చెప్తే అర్థం చేసుకున్నారో ఆ పద్ధతిలో నేర్చుకుని చూడకుండా రాసి ఒకసారి టెస్ట్ చేసుకోండి. రిటర్న్ ఇంగ్లీష్కి అయితే అది సరిపోతుంది. అయితే కొద్ది కాలం తర్వాత వాటిని మర్చిపోయే అవకాశం ఉంటుంది. నేను ఏ పద్ధతిలో అయితే నేర్పానో ఆ పద్ధతిలోనే మీరు కనుక నేర్చుకొని మనసుకు ఎక్కించినట్లయితే అది గుర్తుండే అవకాశము ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని స్పీకింగ్కు వాడుకోవాలి అనుకోండి, అది సరిపోదు. ఏం చేయాలి, రాసినటువంటి పేపర్ను పక్కకు పెట్టేసి చూడకుండా మీకు మీరుగా ఒకసారి ఆ 12 టెన్స్లను ఎక్కువ స్పీడ్తో చెప్పడానికి ట్రై చేయండి. ఎలాగంటే సింపుల్ ప్రజెంట్ V1, సింపుల్ పాస్ట్ V2, సింపుల్ ఫ్యూచర్ షల్ ఆర్ విల్ ప్లస్ V1, ప్రజెంట్ కంటిన్యూస్ యామ్ ఈజ్ ఆర్ V1 ప్లస్ ఇంగ్, పాస్ట్ కంటిన్యూస్ was are were V1 ప్లస్ ఇంగ్, ఫ్యూచర్ కంటిన్యూస్ షల్ ఆర్ విల్ ప్లస్ B ప్లస్ V1 ప్లస్ ఇంగ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3, పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3, ఫ్యూచర్ పర్ఫెక్ట్ షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. సో ఈ స్పీడ్తో కనుక టెన్సెస్ మీరు ఫార్ములాను చెప్పగలిగితే స్పీకింగ్కు హెల్ప్ అవుతుంది. ఇంకా వీటిని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేటువంటిది ముందు క్లాసెస్లో ఇంకా కొన్ని ట్రిక్స్ చెప్తాను. ప్రస్తుతానికి ఈ ట్రిక్ను మీరు అప్లై చేయండి. ఇక తర్వాత ఈ 12 టెన్స్లు ఏవైతే నేర్చుకున్నామో ఆ 12 టెన్స్లలో మళ్ళీ ఒక్కొక్క దాన్ని విడివిడిగా తీసుకొని నేర్చుకుంటూ వెళ్తాం. అందులో మొదటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఆ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటి దాని గురించి నేర్చుకుందాం. ఈ సింపుల్ ప్రజెంట్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకున్నాము, V1 అనేది గుర్తుపెట్టుకున్నాం. అంటే V1 వస్తే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని చెప్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి అంటే వెర్బ్ను ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. అయితే ఈ ఫస్ట్ ఫామ్లో యూజ్ చేసే ఈ V1 గురించి ఇంకో కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సి ఉంది. ఈ V1 ఏమంటారంటే ఇన్ఫినిటివ్ అని, బేస్ వెర్బ్ అని, మెయిన్ వెర్బ్ అని, లెక్సికల్ వెర్బ్ అని, రూట్ వెర్బ్ అని, సింపుల్ వెర్బ్ అని, పాజిటివ్ వెర్బ్ అని, ఎసెప్టివ్ వెర్బ్ అని, డిక్లరేటివ్ వెర్బ్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. దీన్ని ఇన్ఫినిటివ్ అని కూడా అంటారు. ఆ పేర్లలో ఒకటి ఇది 2 రకాలుగా ఉంటుంది. ఆ 2 రకాల్లో ఒకటి డూ ఫామ్, ఇంకొకటి డస్ ఫామ్.
అయితే ఒరిజినల్గా ఏ మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మీనింగ్ ప్రకారం ఏదైతే వస్తుందో అది యాస్టీజ్గా యూజ్ చేస్తే దాన్ని డూ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అంటాము. అయితే ఈ ఒరిజినల్ ఫామ్కు కొంచెం చేంజ్ చేస్తూ ఏం చేస్తారు, ఎస్ కలపడం ద్వారా కానీ ఈఎస్ కలపడం ద్వారా కానీ ఐఈఎస్ కలపడం ద్వారా కానీ ఏర్పాటు చేస్తారు. అంటే V1 అనేది ఒరిజినల్గా మీనింగ్ ప్రకారం ఎలాంటి మార్పు లేకుండా యాస్టీజ్గా యూజ్ చేస్తే దాన్ని డూ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అంటాము. ఆ డూ ఫామ్ ఆఫ్ ది వెర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేసి V1 ఏర్పాటు చేస్తే దాన్ని డస్ ఫామ్ ఆఫ్ ది V1 అని చెప్తాం అన్నమాట. మరి ఎప్పుడు ఎస్ యాడ్ చేయాలి, ఎప్పుడు ఈఎస్ యాడ్ చేయాలి, ఎప్పుడు ఐఎస్ యాడ్ చేయాలనేది నేర్చుకుందాం. ఇక్కడ మనము వెర్బ్ యొక్క స్పెల్లింగ్ చివరన ఓ కానీ ఎక్స్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఎస్ఎస్ కానీ ఉన్నట్లయితే ఈ వెర్బ్ను ఉన్నది ఉన్నట్లుగా రాసి దీనికి ఈఎస్ కలపడం ద్వారా డస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. గో తీసుకోండి, గో గోస్, ఫిక్స్ ఫిక్సెస్, తర్వాత పుష్ పుషెస్, టీచ్ టీచెస్. ఓకే, తర్వాత ప్రెస్ ప్రెసెస్, ఓకే. సో ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు, వెర్బ్ యొక్క స్పెల్లింగ్ చివరన ఓ కానీ ఎక్స్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఎస్ఎస్ కానీ ఉన్నట్లయితే వాటికి ఈఎస్ చేర్చడం ద్వారా డస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ వస్తుంది. ఇక తర్వాత అంటే ఈఎస్ ఎట్లా యాడ్ అవుతుందో ఒకటి చెప్పుకున్నాం. ఇక రెండవది ఐఈఎస్ గురించి చెప్పుకుందాం. మనము వెర్బ్ యొక్క స్పెల్లింగ్లో చివరన వై ఉండాలి, వైకి ముందు ఇక్కడ కాన్సోనెంట్ ఉండాలి. కాన్సోనెంట్ అంటే అదర్ దాన్ ఏఈఐఓయు. ఈ ఏఈఐఓయు కాకుండా మిగిలినటువంటి అక్షరాలు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలి, ఉన్నటువంటి వైని తీసేసి దానికి ఐఎస్ కలపాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే TRY ట్రై, ఇక్కడ వై ఉంది, వైకి ముందు ఇక్కడ ఆర్ కాన్సోనెంట్ ఉంది. అప్పుడు ఏం చేస్తాము, వై తీసేసి ఐఎస్ కలుపుతాం. ఇక తర్వాత FLY ఫ్లై, లాస్ట్కు వై ఉంది, వైకి ముందు ఎల్ ఉంది, ఎల్ అనేది కాన్సోనెంట్, అందుకే ఏం చేస్తాము, వై తీసేసి ఐఎస్ కలుపుతాం. సో ఇక్కడ మనకు 5 మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి మొత్తం 6 మోడల్స్. ఈ 6 మోడల్స్ కాకుండా వేరే ఇతర మోడల్స్ ఉంటాయి కదా, ఆ ఇతర మోడల్స్కు ఎస్ కలపాలి. అన్నీ అయిపోయాయి. సో ఈ 5 మోడల్స్కు ఈఎస్ కలపడం ద్వారా డస్ ఫామ్ వస్తుంది. ఈ వై చివరకు ఉండి ముందు కాన్సోనెంట్ ఉన్నట్లయితే వై తీసేసి ఐఎస్ కలిపితే ఐఎస్ అనేటువంటి మోడల్ వస్తుంది. మిగిలిన వాటన్నిటిని ఏం చేస్తాము, ఎస్ కలపడం ద్వారా డస్ ఫామ్ని క్రియేట్ చేస్తాం. మరి ఇలా రెండు ఎందుకు, ఒకటి డూ ఫాము డస్ ఫాము ఎందుకు అంటే అది రూల్ అన్నమాట. మనము డూ ఫామ్ అయినా V1 అంటాము, డస్ ఫామ్ అయినా V1 అంటాము. ఈ రెండు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వస్తాయి. మరి ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1గా వస్తే డూ ఫామ్ ఎప్పుడు వాడాలి, డస్ ఫామ్ ఎప్పుడు వాడాలి అనేది నెక్స్ట్ తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 డూ ఫాము డస్ ఫామ్ ఎప్పుడు ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి అంటే ముందు మనకు పర్సన్స్ గురించి తెలియాలి. ఆ పర్సన్స్ గురించి తెలియాలి అంటే ఇక్కడ నేర్చుకుందాం.
ఈ పర్సన్స్ మనకు 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 రకాలలో ఫస్ట్ పర్సన్ అని, రెండవది సెకండ్ పర్సన్ అని, మూడవది థర్డ్ పర్సన్ అని చెప్తాం. మరి ఫస్ట్ పర్సన్ అంటే ఏంది, సెకండ్ పర్సన్ అంటే ఏంది, థర్డ్ పర్సన్ అంటే ఏంది తెలుసుకున్నట్లయితే మనము ఏ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆయన మనకు స్పీకర్ అవుతాడు. బి అనే వ్యక్తి వింటున్నాడు, ఆయన లిజనర్ అవుతాడు. ఇలా ఏ బి కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, సి డి ఈ ఇలా జెడ్ వరకు ఉంటారు. సో మనం ఇప్పుడు గమనించినట్లయితే ఏ స్పీకర్ కాబట్టి మాట్లాడినప్పుడు ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చు, 3 రకాలుగా మాట్లాడవచ్చు. ఒకటి ఏ తనకు తాను మాట్లాడుకోవచ్చు, ఏ వినే బి గురించి మాట్లాడచ్చు, మూడోది ఏ తన గురించి కాకుండా వినే బి గురించి కాకుండా మిగతా వాళ్ళ గురించి మాట్లాడచ్చు. ఓకేనా? ఏ ఈజ్ ద స్పీకర్, బి ఈజ్ ద లిజనర్. నౌ ఏ ఈజ్ స్పీకింగ్ టు బి. When A speaks to B, he has 3 ultimate choices. He can speak about himself, he can speak about listener, and he can speak about other than himself and the listener. ఇలా ఏ తన గురించి తాను మాట్లాడినట్లయితే కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాడు. ఐ అని, వి అని, మీ అని, అజ్ అని, మై అని, మై సెల్ఫ్ అని, అవర్ సెల్ఫ్ అని యూజ్ చేస్తాడు. ఈ వర్డ్స్ అన్నీ ఫస్ట్ పర్సన్ కిందకి వస్తాయి. బి అనే లిజనర్ గురించి ఏం మాట్లాడినట్లయితే కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాడు. యు అని, యువర్ అని, యువర్ సెల్ఫ్ అని, యువర్ సెల్ఫ్ అని, ఇట్లా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాడు. అవన్నీ సెకండ్ పర్సన్ కిందకి వస్తాయి. ఇక ఈ ఏ తన గురించి కాకుండా వినే బి గురించి కాకుండా వేరే ఇతరుల గురించి కనుక మాట్లాడినట్లయితే కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాడు. హీ అని, హిమ్ అని, హిజ్ అని, షీ అని, హర్ అని, దే అని, దెమ్ అని, దేర్ అని, ఇట్ అని, ఇట్స్ అని వాడతాడు. ఆ వర్డ్స్ అన్ని థర్డ్ పర్సన్ కిందకి వస్తాయి. ఎవరైనా వాట్ ఈజ్ ఫస్ట్ పర్సన్ అన్నారనుకోండి, ద వర్డ్స్ రిలేటెడ్ టు స్పీకర్ ఆర్ కాల్డ్ ఫస్ట్ పర్సన్. వాట్ ఈజ్ సెకండ్ పర్సన్ అన్నారనుకోండి, ద వర్డ్స్ రిలేటెడ్ టు లిజనర్ ఆర్ కాల్డ్ సెకండ్ పర్సన్. వాట్ ఈజ్ థర్డ్ పర్సన్ అని ఎవరైనా అడిగినట్లయితే, ద వర్డ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అదర్ దాన్ స్పీకర్ అండ్ లిజనర్ ఆర్ కాల్డ్ థర్డ్ పర్సన్ అని చెప్పాలి. సో ఈ పర్సన్స్ యొక్క ఐడియాని కనుక మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్ అని, సెకండ్ పర్సన్ అని, థర్డ్ పర్సన్ అని చెప్పుకున్నాం కదా. వీటిలో సింగులర్ నెంబర్ ఉంటుంది, ప్లూరల్ నెంబర్ ఉంటుంది. సింగులర్ నెంబర్ వచ్చేసినట్లయితే ఐ సింగులర్ నెంబర్, వి ప్లూరల్ నెంబర్. సెకండ్ పర్సన్లో యు సింగులరు, ప్లూరల్ అదే. థర్డ్ పర్సన్లో హీ షీ ఇట్ సింగులర్ నెంబరు, దే అనేది ప్లూరల్ నెంబర్. ఇలా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కనుక సబ్జెక్టు సింగులర్ నెంబర్ ఐ, సబ్జెక్టు సింగులర్ నెంబర్ ఐ. రెండు థర్డ్ పర్సన్ కనుక అయినట్లయితే సబ్జెక్టు సింగులర్ నెంబర్, థర్డ్ పర్సన్ కనుక అయినట్లయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డజ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ వాడతారు అని గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టు సింగులర్ నెంబరు, థర్డ్ పర్సన్ కనుక అయినట్లయితే డజ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ వస్తుంది ప్రజెంట్ టెన్స్లో. మిగిలినటువంటి సబ్జెక్ట్స్తో అయితే డూ ఫామ్ రావాలి. అలా కొంచెం క్లియర్గా కనుక మాట్లాడుకున్నట్లయితే సబ్జెక్టు సింగులర్ నెంబర్, థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, ఈ మూడింటికి డజ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ వస్తుంది. మిగిలినటువంటి 4 సబ్జెక్ట్స్కు అంటే ఐ, వి, యు, దే, వీటికి డూ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ వస్తుంది. అది ప్రజెంట్ టెన్స్లో మాత్రమే, మిగతా టెన్సెస్కు ఈ రూలు అప్లై అవ్వదు. ఇక ఇప్పటిదాకా మనం 12 టెన్స్లకు 12 రకాల ఫార్ములా వెర్బ్ ఎట్లా యూజ్ చేయాలని నేర్చుకున్నాము. మళ్ళీ ఒక్కొక్క టెన్స్ తీసుకున్నట్లయితే ప్రతి సెంటెన్స్ను కూడా 4 టైప్స్ యూజ్ చెప్పొచ్చు అనమాట.
అందులో మొదటిది ఎఫర్మేటివ్ అని భావాత్మక వాక్యము, రెండోది నెగటివ్ వ్యతిరేకార్థ వాక్యము, మూడోది ఇంటరాగేటివ్ ప్రశ్నార్థక వాక్యము, నాలుగోది నెగటివ్ ఇంటరాగేటివ్ అంటే వ్యతిరేకార్థ ప్రశ్నార్థక వాక్యము. మరి ఇలా ఎందుకు నేర్చుకోవాలి? మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవసరమో మనకు తెలియదు. మనం కొన్ని నేర్చుకొని కొన్ని వదిలేసినట్లయితే నేర్చుకున్న వాటి మీద పట్టు వస్తుంది, వదిలేసిన వాటి మీద పట్టు రాదు. రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ అన్నీ నేర్చుకుంటే అన్నీ ఈజీగా మనం వాడేస్తాము. కొన్ని వదిలిపెట్టిన వాటిని మళ్ళీ అవసరానికి వాడుకోలేము. అప్పుడు మనకు వచ్చినటువంటి స్కిల్ సరిపోదు. అదే అన్ని కనుక నేర్చుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి అవసరాలకు ఖచ్చితంగా మనము పనికొస్తామన్నమాట. సో మనము మన అవసరాలను తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క సింపుల్ ప్రజెంటే కాకుండా అన్ని టెన్సెస్ మీద ఫుల్ కమాండ్ అనేటువంటిది రావాలి అంటే క్షుణ్ణంగా నేర్చుకుందాం. అయితే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు 4 రకాలు. ఫస్ట్ది తీసుకుంటే ఎక్కడైనా సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V1 వస్తుంది, తర్వాత మిగతా వర్డ్స్ మీనింగ్ని బట్టి వస్తాయి. ఇక్కడ ఈ V1 అనేది డూ ఫామ్ అయినా కావచ్చు, డజ్ ఫామ్ అయినా కావచ్చు. ఎందుకు? మనకు సబ్జెక్టులు 2 రకాలుగా ఉన్నాయని అనుకున్నాం కదా, డూ ఫామ్ ఆర్ డజ్ ఫామ్. ఇక రెండోది రావాలి అంటే నెగటివ్ అంటే NOT నాట్ని యాడ్ చేస్తాం. నాట్ని యాడ్ చేయాలి అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూకు యాడ్ చేస్తాము, దీన్ని డోంట్ అంటాము. లేదు అంటే డజ్తో చెప్తాము, దీన్ని డజంట్ అంటాం. డోంట్ వచ్చినా డజంట్ వచ్చినా పక్కన V1 వస్తుంది. మరి ఇక్కడ వచ్చేటువంటి V1 కేవలము డూ ఫామే వస్తుంది, ఇక డజ్ ఫామ్ రాదు. ఎందుకు రాదు? ఒకవేళ డజ్ ఫామ్ రావాల్సి వస్తే ఆల్రెడీ డజ్లో ES ఉంది కదా, అందుకని మళ్ళీ రాదు. ఇక మూడోది అంటే మనకు ఇంటరాగేటివ్ రావాలి అంటే ఈ డూ కానీ డజ్ కానీ ముందుకు వస్తుంది, వచ్చి సబ్జెక్ట్ వచ్చి V1 వస్తుంది, మిగతా వర్డ్స్. ఇక్కడ కూడా V1 అనేది డూ ఫామే వస్తుంది. ఇక నాలుగవది డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1. ఇక్కడ కూడా డూ ఫామే వస్తుంది. అయితే స్పీకింగ్లో కనుక షార్ట్ ఫామ్లో వాడాల్సి వస్తే దీన్ని ఎలా వాడచ్చు అంటే డూ నాట్ విడివిడిగా కాకుండా డోంట్గా, డజ్ నాట్ విడివిడిగా కాకుండా డజంట్గా కూడా వాడచ్చు. డోంట్ ఆర్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఇది కూడా క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇవి ఆన్సర్స్ కాబట్టి ఫుల్ స్టాప్ వస్తుంది. సో ఈ 4 స్ట్రక్చర్స్ తీసుకొని ఈ V1 ప్లేస్లో ఏదైనా ఒక వెర్బ్ తీసుకొని సెంటెన్సెస్ మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే గో అని గోస్ అని తీసుకున్నప్పుడు ఈ గో అనేదేమో డూ ఫామ్ ఆఫ్ ది వెర్బ్, గోస్ అనేదేమో డస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అనమాట. మనం ఒక ఐ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే ఐకి ఫస్ట్ది గో వస్తుంది, సబ్జెక్టు V1, సబ్జెక్ట్ అంటే ఐ తీసుకున్నాము, V1 అంటే గో, ఐ గో. ఈ రెండోది రావాలనుకోండి ఐకి ఐ రాయాలి, నాట్ రాయాలన్నమాట, ఐ డోంట్ గో. మీరు గమనించలేదు సబ్జెక్ట్ దగ్గర ఐ, డోంట్ డజన్, ఐ కాబట్టి డోంట్ వస్తుంది, V1 గో, డూ ఫామే తీసుకో, ఐ డోంట్ గో. ఇక మూడోది రావాలంటే డూ ఐ గో. ఇక్కడ డూ ఆర్ డజ్ సబ్జెక్ట్ V1, అందుకనే డూ ఐ గో. నాలుగోది రావాలనుకోండి డోంట్ ఐ గో, లేదా డూ ఐ నాట్ గో అని చెప్పొచ్చు. ఇక ఇంకొకటి తీసుకున్నాం, హీ తీసుకున్నాం అనుకోండి, హీకు గోస్ వస్తుంది, హీ గోస్. మనం ఇందాక అనుకున్నాం కదా హీ షీట్కు డజ్ ఫామ్ రావాలి, మిగతా వాటికి డూ ఫామ్ రావాలి అనుకున్నాం. హీ కాబట్టి గోస్ వస్తుంది. దీనికి రెండోది రావాలంటే నాట్ యాడ్ చేయాలి, డజంట్ వస్తుంది, గోనే రావాలి. డజ్లో ఆల్రెడీ చేస్తుంది కాబట్టి ఇక రాదు మళ్ళీ గోకు, ఈ డజంట్ గో. క్వశ్చన్ చేయాలి అంటే డజ్ ముందుకు వస్తుంది, డజ్ హీ గో. నాలుగోది రావాలి అంటే డజంట్ హీ గో.
సో మీరేం చేయండి, ఇలా వెర్బు గో గోస్ తీసుకున్నాం కదా, మనము అన్ని సబ్జెక్ట్స్కు రాద్దాం. ఇక్కడ ఐకి హీకి రాసాము. మనము ఏది ప్రాక్టీస్ ముఖ్యంగా స్పీకింగ్ కోసం అయితే 7 సబ్జెక్ట్స్తో చేయాలి. ఇంతకుముందు వీడియోలోనే మనం చెప్పుకున్నాము. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఈ 7 సబ్జెక్ట్స్ తీసుకొని మీరు రాయండి. ఇలా రాయడం వచ్చిన తర్వాత ఒక్కొక్క దానికి 4, 7 సబ్జెక్ట్స్ 7 4 28. ఈ 28 మనం తీసుకొని కనుక చెప్పినట్లయితే మనకు ఈ విధంగా ఐ గో, ఐ డోంట్ గో, డూ ఐ గో, డోంట్ ఐ గో, వి గో, వి డోంట్ గో, డూ వి గో, డోంట్ వి గో. యూ తీసుకుంటే యూ గో, యూ డోంట్ గో, డూ యూ గో, డోంట్ యూ గో. హీ తీసుకున్నట్లయితే హీ గోస్, హీ డజంట్ గో, డజ్ హీ గో, డజంట్ హీ గో. షీ తీసుకుంటే షీ గోస్, షీ డజంట్ గో, డస్ షీ గో, డజంట్ షీ గో. ఇట్ తీసుకున్నట్లయితే ఇట్ గోస్, ఇట్ డజంట్ గో, డజ్ ఇట్ గో, డజంట్ ఇట్ గో. దే తీసుకున్నట్లయితే దే గో, దే డోంట్ గో, డూ దే గో, డోంట్ దే గో. అయితే వీటి తెలుగు మీనింగ్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ది జరుగుతుంది, అంటే ఇది స్పీకింగ్ కోసమే చెప్తున్నాను, జరుగుతుంది. రెండవది జరగదు. మూడవది జరుగుతుందా. నాలుగవది జరగదా. అయితే కొంతమందికి తెలుగు మాతృభాష లేని వాళ్ళు, తెలుగు మీద కమాండింగ్ లేని వాళ్ళు ఏం చేయాలి, ఇలా ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్తో పాటు ఏదైనా ఒక తెలుగు అర్థం తీసుకుని తెలుగు మీనింగ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకు నేను హీ అంటే అతను తీసుకుంటాను. ఒక వెర్బ్ గివ్, గివ్స్, ఇస్తాడు, అతను ఇస్తాడు, అతను ఇవ్వడు, అతను ఇస్తాడా, అతను ఇవ్వడా. ఇంకొకటి షీ తీసుకుంటాను, పాడుతుంది, ఆమె పాడుతుంది, పాడదు, పాడుతుందా, పాడదా. వారు తింటారు, వారు తింటారు, వారు తినరు, వారు తింటారా, వారు తినరా. నేను రాస్తా, నేను రాయను, నేను రాస్తానని నేను రాయన. మేము వస్తాము, మేము రాము, మేము వస్తామా, మేము రామా. అతను నేర్చుకుంటాడు, అతను నేర్చుకోడు, అతను నేర్చుకుంటాడా, అతను నేర్చుకోడా. అది నడుస్తుంది, అది నడవదు, అది నడుస్తుందా, అది నడవదా. అంటే ఇక్కడ ఏవైతే తెలుగు మీనింగ్స్ ఎండింగ్స్ ఉన్నాయో వాటిని వెళ్ళవేయాలి. వేస్తే ఇక్కడ జరుగుతుంది అన్నప్పుడు ప్రజెంట్ టెన్స్ రావాలి, జరగదు అన్నప్పుడు ప్రజెంట్ టెన్స్ రావాలి, జరుగుతుందా అంటే ప్రజెంట్ టెన్స్ రావాలి, జరగదా అంటే ప్రజెంట్ టెన్స్ రావాలి. బట్ జరుగుతుంది అంటే మొదటి రకం ఎఫర్మేటివ్, జరగదు అంటే రెండవ రకం నెగటివ్, జరుగుతుందా అంటే మూడవ రకం ఇంటరాగేటివ్, జరగదా అంటే 4వ రకము నెగిటివ్ ఇంటరాగేటివ్. అంటే ఇది 4 రకాల్లో ఏ రకం అవుతుంది, ప్రజెంట్ టెన్స్ అవుతుందా, పాస్ట్ టెన్స్ అవుతుందా, ఫ్యూచర్ టెన్స్ అవుతుందా, మళ్ళీ కంటిన్యూస్ అవుతుందా, పర్ఫెక్ట్ అవుతుందా, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుందా అనేటువంటిది ఈ తెలుగు అర్థాలు నేర్చుకోవడం వల్ల క్లారిటీగా వస్తుంది అనమాట. అది ఈ 2 నేర్చుకున్నా కానీ మళ్ళీ దీనికి ఈక్వల్గా ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వస్తే తెలుగు రాదు. అందుకని ఏం చేయాలి, ఈ ఇంగ్లీష్కు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుగుకు తెలుగు నేర్చుకోవాలి. ఈ 2 వచ్చిన తర్వాత తెలుగు ఇంగ్లీష్ కలిపి ప్రాక్టీస్ చేయాలి. ఈ ఎలా ప్రాక్టీస్ చేయాలనేటువంటిది మీరు ఈ వీడియో చూడండి, అర్థం చేసుకోండి. మీకు డౌట్స్ వస్తే కామెంట్లో తెలియజేయండి, మీకు హెల్ప్ చేస్తాను, మీకు ఆన్సర్ ఇస్తాను. వీటిని ఎలా వాడుకోవాలో కూడా తెలియజేస్తాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో V1 వాడతామని, V1 2 టైప్స్ ఆఫ్ ఉంటుందని, అవి డూ రూపము, డజ్ రూపము అని చెప్పుకున్నాం. ఈ V1 డూ రూపము, డజ్ రూపము తీసుకొని 7 సబ్జెక్ట్స్తో కనుక 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కనుక రాస్తే ఏ విధంగా ఉంటాయో చూద్దాం. గో అనేది వెర్బ్ తీసుకున్నట్లయితే ఇంకొకటి గోస్ వస్తుంది. ఈ గో అనేదేమో డూ రూపము, గోస్ అనేదేమో డజ్ రూపము. 7 సబ్జెక్ట్స్లో ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అవి తీసుకొని 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అఫర్మేటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్ ఇలా రాసినట్లయితే ఫస్ట్ ఐ గో, ఇది అఫర్మేటివ్ అవుతుంది. నేను వెళ్తా. దీనికి ఆపోజిట్ చెప్పాలి అంటే నేను పోను అని చెప్పాలి. చెప్పడానికి ఏం చేస్తాము, నాట్ యాడ్ చేస్తాము. నాట్ యాడ్ చేయాలి అంటే ప్రజెంట్ టెన్స్లో డు నాట్ కానీ డజ్ నాట్ కానీ వస్తుంది. డు నాట్ అంటే డోంట్, డజ్ నాట్ అంటే డజంట్. హీ షీ ఇట్లకేమో డజంట్ వస్తుంది, మిగతా వాటికి డోంట్ వస్తుంది. ఇక్కడ ఐ కాబట్టి ఐ డోంట్ గో. క్వశ్చన్ చేయాలనుకోండి, మనం నాట్ యాడ్ చేయడానికి ఏ హెల్పింగ్ వెర్బ్స్ అయితే తీసుకుంటామో అవే సబ్జెక్ట్స్కు ముందు వస్తాయి.
ఇక్కడ ఐ కాబట్టి ఐకి డూ వస్తుంది కాబట్టి డూ ఐ గో. మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే మళ్ళీ నాట్ యాడ్ చేయాలి, డోంట్ ఐ గో. అలాగే వీతో వీ గో, సెకండ్ది నాట్ యాడ్ చేయాలి కాబట్టి వీ డోంట్ గో. థర్డ్ క్వశ్చన్ చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ డూ తీసుకుంటాము, సబ్జెక్ట్ ముందు పెడతాము, డూ వీ గో, డోంట్ వీ గో. అలాగే యూతో కూడా యూ గో, యూ డోంట్ గో, డూ యూ గో, డోంట్ యూ గో. ఇక హీతో అయితే మనము ఈ సెకండ్ V1 తీసుకోవాలి, గోస్ అనేటువంటిది. హీ గోస్. ఎప్పుడైతే గోస్ వచ్చిందో ఇక్కడ నాట్ యాడ్ చేయాలి అంటే డస్ తీసుకుంటాము, డస్కి పక్కన నాట్ డజంట్, హీ డజంట్ గో. మళ్ళీ క్వశ్చన్ చేయాలి అంటే డజ్ ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ ముందుకు, డజ్ హీ గో, మళ్ళీ నాట్ యాడ్ చేయాలి, డజంట్ హీ గో. అయితే ఇక్కడ డజ్లో ఈఎస్ ఉంది కాబట్టి మనము గో అనేటువంటిదే తీసుకున్నాము, గోస్ తీసుకోలేదు. ఇక్కడ డూ ఫామ్ లేదు కాబట్టి గోస్ అనేది వచ్చింది. అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, సింగులర్ నెంబర్ థర్డ్ పర్సన్ సబ్జెక్టు అఫర్మేటివ్లో డస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ వస్తుంది, మిగతా వాటిల్లో డూ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా హీకి ఎలాగైతే చేసామో షీకి కూడా అలాగే వస్తుంది. షీ గోస్, షీ డజంట్ గో, డజ్ షీ గో, డజంట్ షీ గో. సేమ్ ఇటుకు కూడా అంతే, ఇటు గోస్, ఇటు డజంట్ గో, డజ్ ఇట్ గో, డజంట్ ఇట్ గో. మళ్ళీ దేకు ఇది వర్తించదు, దేకు డూ ఫామే రావాలి, దే గో, దే డోంట్ గో, డూ దే గో, డోంట్ దే గో. ఈ విధంగా ఈ 7 4s are 28 సెంటెన్సెస్ వస్తాయి. మీరేం చేయాలి అంటే ఇక్కడ గో గోస్ తీసుకున్నాం కదా, మీరేం చేయాలి అంటే ఈ గో గోస్ బదులుగా వేరే ఇతర వెర్బ్స్ తీసుకోవాలి. ఇతర వెర్బ్స్ తీసుకొని ఈ విధంగా రాసి చూడండి. 1 2 వెర్బుల తర్వాత మీకు రాయడం వస్తుంది, దాన్ని పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 28 సెంటెన్సెస్ను ఇదే క్రమంలో వీలైనంత స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను చెప్పి ట్రై చేస్తాను, మీరు చూడండి. ఐ గో, ఐ డోంట్ గో, డూ ఐ గో, డోంట్ ఐ గో. వీ గో, వీ డోంట్ గో, డూ వీ గో, డోంట్ వీ గో. యూ గో, యూ డోంట్ గో, డూ యూ గో, డోంట్ యూ గో. హీ గోస్, హీ డజంట్ గో, డజ్ హీ గో, డజంట్ హీ గో. షీ గోస్, షీ డజంట్ గో, డస్ షీ గో, డజంట్ షీ గో. ఇట్ గోస్, ఇట్ డజంట్ గో, డజ్ ఇట్ గో, డజంట్ ఇట్ గో. దే గో, దే డోంట్ గో, డూ దే గో, డోంట్ దో గో. ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పడం వచ్చిన తర్వాత తెలుగులో చెప్పాలి. ఐ గో అంటే నేను వెళ్తా, అట్లనే అన్నీ 28 చెప్పండి. నేను వెళ్తా, నేను వెళ్ళను, నేను వెళ్తానా, నేను వెళ్ళను. మేము వెళ్తాం, మేము వెళ్ళం, మేము వెళ్తామా, మేము వెళ్ళమా. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళకు, నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్ళవా. అతను వెళ్తాడు, అతను వెళ్ళడు, అతను వెళ్తాడా, అతను వెళ్ళడా. ఆమె వెళ్తుంది, ఆమె వెళ్ళదు, ఆమె వెళ్తుందా, ఆమె వెళ్ళదా. అది వెళ్తుంది, అది వెళ్ళదు, అది వెళ్తుందా, అది వెళ్ళదా. వారు వెళ్తారు, వారు వెళ్ళరు, వారు వెళ్తారా, వారు వెళ్ళరా. అయితే ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము నిజ జీవితంలో ఏ తెలుగు భాషనైతే వాడతామో అదే యూజ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, ఐ గో అంటే నేను వెళ్తా అని ఇప్పుడు చెప్పుకున్నాం. కొంతమంది ఏం చేస్తారు, నేను పోతా అంటాడు. నేను పోతా, నేను పోను, నేను పోతానా, నేను పోను. మేము పోతాం, మేము పోము, మేము పోతామా, మేము పోము. నువ్వు పోపు, నువ్వు పోతావా, నువ్వు పోవా. అతను పోతాడు, అతను పోడు, అతను పోతాడు, అతను పోడు. ఆమె పోతుంది, ఆమె పోదు, ఆమె పోతుందా, ఆమె పోదా. అది పోతుంది, అది పోదు, అది పోతుందా, అది పోదా. వారు పోతారు, వారు పోరు, వారు పోతారా, వారు పోరా. అంటే మనము నిజ జీవితంలో ఏ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తామో ఆ లాంగ్వేజ్తోనే ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో ఒకటి మాట్లాడి ప్రాక్టీస్ అప్పుడు ఇంకొకటి మాట్లాడితే ఇంగ్లీషు మాట్లాడడంలో ఇబ్బంది పడతారు. ఇలా ఇంగ్లీష్కి ఇంగ్లీష్ చేశాము, తెలుగుకు తెలుగు చేశాము. తర్వాత ఏం చేయాలి, మనము మాట్లాడడానికి చేసే ప్రయత్నంగా మన మనసులో ఆలోచన అంతా కూడా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఏది అయినప్పటికీ కూడా తెలుగులోనే జరుగుతుంది. మరి తెలుగు ఆలోచనను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి తర్వాత కానీ మనం మాట్లాడతాం. అందుకని ఏం చేయాలి, ప్రాక్టీస్ సెషన్లో ముందు తెలుగు చెప్పుకుంటూ ఇంగ్లీష్ చెప్పుకుంటూ వెళ్ళాలి. అలా ప్రయత్నం చేసినట్లయితే దీనికి నేను వెళ్తా, ఐ గో, నేను వెళ్ళను, ఐ డోంట్ గో, నేను వెళ్తానా, డూ ఐ గో, నేను వెళ్ళను, డోంట్ ఐ గో. మేము వెళ్తాం, వీ గో, మేము వెళ్ళం, వీ డోంట్ గో. మేము వెళ్తామా, డూ వీ గో, మేము వెళ్ళమా, డోంట్ వీ గో. నువ్వు వెళ్ళు, యూ గో, నువ్వు వెళ్ళకు, యూ డోంట్ గో. నువ్వు వెళ్తావా, డూ యూ గో, నువ్వు వెళ్ళవా, డోంట్ యూ గో. అతను వెళ్తాడు, హీ గోస్, అతను వెళ్ళాడు, హీ డజంట్ గో. అతను వెళ్తాడా, హీ డజ్ హీ గో, అతను వెళ్ళడా, డజంట్ హీ గో. ఆమె వెళ్తుంది, షీ గోస్, ఆమె వెళ్ళదు, షీ డజంట్ గో. ఆమె వెళ్తుందా, డజ్ షీ గో, ఆమె వెళ్ళదా, డజంట్ షీ గో. అది వెళ్తుంది, ఇట్ గోస్, అది వెళ్ళదు, ఇట్ డజంట్ గో. అది వెళ్తుందా, డజ్ ఇట్ గో, అది వెళ్ళదా, డజంట్ ఇట్ గో. వారు వెళ్తారు,
దే గో వారు వెళ్ళరు, దే డోంట్ గో వారు వెళ్తారా, డూ దే గో వారు వెళ్ళరా, డోంట్ దే గో. ఇలా ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేయాలి. ఇలా మీరు స్టార్టింగ్లో మనకున్నటువంటి 12 టెన్స్లలో 12 టెన్స్లకు 12 ఇంపార్టెంట్ కాదు. అందులో కొన్ని ఎక్కువగా ఇంపార్టెంట్వి ఉంటాయి, కొన్ని తక్కువగా ఇంపార్టెంట్వి ఉంటాయి. ఎక్కువగా ఇంపార్టెంట్ ఉన్నటువంటిది ఏంటి అంటే ప్రజెంట్ టెన్స్. అందుకని మీరు కనీసము ఇలా రోజు ఒక 30 వెర్బ్స్ చేయండి. ఇలా 1 వీక్ ఒక 30 వెర్బ్స్ చొప్పున కనుక చేసినట్లయితే మీకు 1 వీక్ తర్వాత ఒక 200 వెర్బ్స్ మీద మీకు పట్టు వస్తుంది. అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మినిమం సంఖ్యలో కొన్ని వెర్బ్స్ ఉండాలి, వాటిని యూజ్ చేసేటువంటి టెన్సెస్ నాలెడ్జ్ ఉండాలి, దానికి తగినటువంటి పర్ఫెక్షన్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో ఈ ట్రిక్ను మీరు ఫాలో అవుతూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం మిమ్మల్ని మీరు చేసుకునేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని కోరుతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.